See, the question is, if u equal to sin inverse of x square plus y square by x plus y, prove that x dou u by dou x plus y dou u by dou y equal to tan u. See, x dou u by dou x plus y dou u by dou y కనబడ్డది అంటే మీరు యూలర్ థీరం కిందకి వెళ్ళిపోవాలి. యూలర్స్ థీరం. సో యూలర్స్ థీరం చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ హోమోజీనియస్ ఫంక్షన్ కదా చెక్ చేయాలి. రైట్, హోమోజీనియస్ ఫంక్షన్ కదా చెక్ చేయాలంటే ఎక్స్ ప్లేస్లో లాంబ్డా ఎక్స్, వై ప్లేస్లో లాంబ్డా వై సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే మనము లాంబ్డా పవర్ అని యూ ఆఫ్ ఎక్స్ వై లాగా రాయగలుగుతాం లేదా చెక్ చేయాలి. సో ఇక్కడ అట్లా కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనం దీన్ని డైరెక్ట్గా లాంబ్డా పవర్ అని యూ ఆఫ్ ఎక్స్ వైగా రాయలేం, ఎందుకంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్లో ఉంది కాబట్టి. ఓకే, సో యూ ఇస్ నాట్ ఏ హోమోజీనియస్ ఫంక్షన్. దీనికి ఆల్టర్నేటివ్ ఏం చేయాలి అంటే మనం దీన్ని ఏమని రాసుకుంటున్నాం అంటే సమ్ సైన్ యూ ఈక్వల్ టు, రైట్, దీన్ని ఇటు సైడ్ తీసుకొస్తున్నా. యూ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ కదా, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఈ ఫంక్షన్ మొత్తం. ఓకేనా, దీన్ని ఎట్లా రాస్తున్నాం, సైన్ యూ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వైగా రాస్తున్నాం. ఓకే, దీన్ని ఇప్పుడు మనం ఒక ఫంక్షన్లా అనుకుంటున్నాం. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఈక్వల్ టు సైన్ యూ దట్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై. ఏం చేస్తున్నా నేను, ఇచ్చిన ఫంక్షన్ని సైన్ యూ ఈక్వల్ టు, ఈ సైన్ ఇన్వర్స్ ఇటు సైడ్ తీసుకొస్తామంటే సైన్ యూ ఈక్వల్ టు ఎలా మారిపోతుంది మనకు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వైగా మారిపోతుంది. ఎందుకు చేస్తున్నాము అంటే ఇచ్చిన ఫంక్షన్ డైరెక్ట్గా హోమోజీనియస్ ఫంక్షన్ అనేది కాదు. సో దాన్ని మనం ఈ వేలో కన్వర్ట్ చేసి ఇప్పుడు దీన్ని హోమోజీనియస్ కాదో చెక్ చేయాలి. అంటే ఏంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఈక్వల్ టు సైన్ యూ దట్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వై. ఫస్ట్ మనం ఎఫ్ అనేది హోమోజీనియస్ కాదో చెక్ చేయాలన్నమాట ఇప్పుడు. ఓకేనా, సో దానికి ఎక్స్ ప్లస్లో లాంబ్డా ఎక్స్, వై ప్లస్లో లాంబ్డా వై సబ్స్టిట్యూట్ చేస్తే లాంబ్డా ఎక్స్ స్క్వేర్ ప్లస్ లాంబ్డా వై హోల్ స్క్వేర్ బై లాంబ్డా ఎక్స్ ప్లస్ లాంబ్డా వై. సో లాంబ్డా స్క్వేర్ కామన్ తీసినాం అనుకోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై లాంబ్డా ఇంటూ ఎక్స్ ప్లస్ వై. సో ఒక లాంబ్డా ఇక్కడ ఒక లాంబ్డా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ లాంబ్డా ఒక లాంబ్డా క్యాన్సిల్ అవుతుంది, ఇంకో లాంబ్డా అనేది ఉంటుంది. సో లాంబ్డా పవర్ 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వైగా మారిపోతుంది. సో అంటే ఏంది, ఎఫ్ ఆఫ్ లాంబ్డా ఎక్స్ కామా లాంబ్డా వైని మనం ఎలా రాసుకున్నాము, లాంబ్డా పవర్ 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై. సో ఇచ్చిన ఫంక్షన్ ఏది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై అనే ఫంక్షను హోమోజీనియస్ ఫంక్షను ఆఫ్ డిగ్రీ ఎంత అంటే పవర్ ఎంత ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి డిగ్రీ 1. సో అదే రాసిన, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఈజ్ ఏ హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ 1 దట్ ఈస్ ఎన్ ఈక్వల్ టు 1. ఇప్పుడు అకార్డింగ్ టు యూలర్ థియరం ఎట్లా రాయొచ్చు, సో వీ కెన్ రైట్ బై యూజింగ్ యూలర్స్ థియరం ఎక్స్ డో ఎఫ్ బై డో ఎక్స్. రైట్, ఇక్కడ యూ కాదు నేను రాసేది. ఓకేనా, ఎఫ్ రాస్తాను ఎందుకంటే ఫంక్షన్ ఎఫ్ ఈజ్ హోమోజీనియస్ ఫంక్షన్ కాబట్టి ఎక్స్ ఇంటూ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో ఎఫ్ బై డో వై ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎఫ్. యూ ప్లేస్లో ఎఫ్ రాసినాం. ఓకేనా, సో ఇక్కడ ఎఫ్ అంటే ఏంది మనకు, సైన్ యూ కదా, అది సబ్స్టిట్యూట్ చేయండి. సో ఎక్స్ డో బై డో ఎక్స్ ఆఫ్ సైన్ యూ ప్లస్ వై డో బై డో వై ఆఫ్ సైన్ యూ ఈక్వల్ టు ఎన్ అంటే 1 కాబట్టి 1 ఇంటూ ఎఫ్ అంటే సైన్ యూ. రైట్, నా డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ యూ ఏమవుతుంది, కాస్ యూ ఇంటూ డో యూ బై డో ఎక్స్. సేమ్ ఇక్కడ డౌట్ రావచ్చు, ఇక్కడ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇక్కడ యూ ఫామ్లో ఉంది, సో ఇవి రెండు ఇండిపెండెంట్గా యాక్ట్ చేయొచ్చు కదా అని. కానీ ఇక్కడ యూ అనేది ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. ఓకేనా, యూ అనేది ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై కాబట్టి యూ డిపెండ్స్ ఆన్ ద ఎక్స్. అందుకని మనం దీన్ని వన్ టైం డిఫరెన్షియేషన్ చేయొచ్చు. ఓకే, సో అందుకే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఫస్ట్ సైన్ యూ ఏమవుతుంది, కాస్ యూ అండ్ డో యూ బై డో ఎక్స్గా మారిపోతుంది. ఎందుకు అంటే యూ అనేది డిపెండ్స్ ఆన్ ఎక్స్ అండ్ వై కాబట్టి. ఓకేనా, ఎక్స్ ఇంటూ కాస్ యూ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ కాస్ యూ డో యూ బై డో వై. అగైన్ యూ అనేది డిపెండ్స్ ఆన్ వై కాబట్టి డో యూ బై డో వై రాస్తున్నాం. దట్ ఈక్వల్ టు సైన్ యూ. సో రెండింటిలో కాస్ యూ కామన్ ఉంది కదా, కాస్ యూ ఉంది కాబట్టి కాస్ యూ కామన్ తీస్తున్నా, కామన్ తీసి రైట్ సైడ్ తీసుకొస్తున్నా. అప్పుడు ఎలా మారిపోతుంది, ఎక్స్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై డో యూ బై డో వై ఈక్వల్ టు సైన్ యూ బై కాస్ యూగా మారిపోతుంది. ఓకేనా, ఈ కాస్ యూని కామన్ తీసి రైట్ సైడ్ తీసుకొస్తే కాస్ యూ, రైట్ సైడ్ తీసుకొస్తే డివైడెడ్ అవుతుంది. సో సైన్ బై కాస్ ఎంత, టాన్ యూ. సో ఎక్స్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై డో యూ బై డో వై ఈక్వల్ టు టాన్ యూ. సో ఏదైతే వాడు ప్రూవ్ చేయమన్నాడో అదే మనం ఇప్పుడు ప్రూవ్ చేసామన్నమాట. ఇది రైట్. ఏం చేస్తున్నాం, మనం ఇచ్చిన ఫంక్షన్ డైరెక్ట్గా హోమోజీనియస్ ఫంక్షన్ కాదు కాబట్టి దీన్ని కన్వర్ట్ చేస్తున్నాం, ఇంకో ఫంక్షన్ లాగా కన్వర్ట్ చేస్తున్నాం. ఇంకో ఫంక్షన్ ఎఫ్ అనుకుంటున్నాం. ఎలా అనుకుంటున్నాం, సైన్ యూగా రాసి, రైట్, సైన్ యూ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వై కాబట్టి దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై అనుకొని ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై హోమోజీనియస్ అయితే అప్పుడు దాన్ని యూలర్స్ థియరం ప్రకారం రాయాలన్నమాట. ఇది ఇండైరెక్ట్ వేగా చేయడం.